వైఎస్ఆర్సీపీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు. రాష్ట్రంలో యూరియా కొరత ఉందని ఆ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఇరిగేషన్, వ్యవసాయ శాఖలను విధ్వంసం చేసి రైతులను గాలికి వదిలేశారన్నారు. గత ప్రభుత్వంలో కాలువలు, డ్రైన్లు, ప్రాజెక్టులు, మెయింటెనెన్స్ పనుల మాట అటుంచి కనీసం మిషనరీకి గ్రీస్ కూడా పెట్టలేదని విమర్శించారు మంత్రి నిమ్మల రామానాయుడు. జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద టెంట్లేసి డయాస్ వేసుకుని బ్యారికేడ్లు కట్టుకుని ఆ యొక్క రైతు నష్టపోయినటువంటి పంట ఆ యొక్క పనులను ఆ బ్యారికేడ్ అవతల నుంచి మరి ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ పనులు చూపించి అంటే ఆ రకంగా రైతులను కూడా పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉంటే చాలా చాలా విడ్డూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్కి 20,000 రూపాయలు ఉంటే దానికి 16,000కి తగ్గించి రైతుల్ని మోసం చేసినటువంటి వ్యక్తి. ఇన్సూరెన్స్ కట్టడం మర్చిపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ ఫ్లోర్ మీద కూర్చుని నిరసన వ్యక్తం చేస్తే రాత్రి 11 గంటలకి ఇన్సూరెన్స్ కట్టినటువంటి వ్యక్తి. ఆ రోజు వ్యవసాయ యాంత్రీకరణ ఆఖరికి బరక ముక్క కూడా 5 సంవత్సరాల్లో సబ్సిడీతో ఇవ్వనటువంటి వ్యక్తి. పోలవరాన్ని ముంచేసినటువంటి వ్యక్తి, డయాఫ్రామాల్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు రైతు గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుందని అడుగుతూ ఉన్నా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా సమృద్ధిగా ఉంది. ఎక్కడైనా ఒక గ్రామంలోనో మండలంలోనో ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే ఆ యొక్క మండలంలో గ్రామంలో ఒక్కసారిగానే ఒక్క రోజులోనే నాట్లేసినటువంటి పరిస్థితి ఉంటే మరి అటువంటి స్థితి ఎక్కడైనా ఉన్నా వెంటనే ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా కేంద్రంతో పాటు ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసుకుంటూ ఇంత పెద్ద